వారిద్దరూ వావి వరసలు మర్చారు. సభ్య సమాజం తలదించుకునే పాపానికి ఒడిగట్టారు. అంతటితో ఆగలేదు సరికదా, అనైతిక బంధానికి అడ్డొస్తుందని కన్న బిడ్డనే కడతీర్చారు. నీచపు పనికి పాల్పడిన వారిద్దరి పాపం పండింది. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పుపై అక్కడి ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వీరిద్దరూ మామా కోడలు. ఇద్దరూ కలిసి 3 ఏళ్ల క్రితం ఓ పాపపు పనికి ఒడిగట్టారు. ఆ పాపం ఇన్నాళ్లకు ఆధారాలతో సహా నిరూపణ కావడంతో కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. ఖమ్మం జిల్లా బోనకల్లుకు చెందిన నరసింహారావు, సునీత మామా కోడలు. కోడల్ని బిడ్డలా చూసుకోవాల్సిన నరసింహారావు కామంతో కళ్లు మూసుకుపోయాడు. సునీత తక్కువేం కాదు, ఆమె ప్రవర్తన సైతం అంతే. ట్రాలీ డ్రైవర్ గా పనిచేసే కొడుకు హరికృష్ణ పని మీద బయటకు వెళ్లగానే కోడలితో ఏకాంతంగా గడిపేవాడు మామ నరసింహారావు. మామా కోడలు అనైతిక బంధం కొన్నాళ్ల పాటు సాగింది. వావి వరసలు మరిచిపోయారు. చేసేది తప్పన్న సంగతి పట్టకుండా బరి తెగించారు. కుటుంబ బంధాల విలువలకు పాతరేసి సభ్య సమాజం తలదించుకునే పని చేశారు. వీరిద్దరి పాడు పని సునీత 11 ఏళ్ల కుమార్తె కంటపడింది. అంతే, తండ్రి హరికృష్ణకు ఈ విషయం ఎక్కడ చెబుతుందో అని భయపడ్డారు. అప్పటికైనా తీరు మార్చుకోవాల్సింది పోయి మరింత క్రూరమైన ఆలోచన చేశారు. వివాహేతర బంధానికి అడ్డుగా మారిన సునీత కుమార్తెను చంపాలి అని మామా కోడలు డిసైడ్ అయ్యారు. అందుకో ప్లాన్ వేశారు. ఇద్దరూ కలిసి 11 ఏళ్ల కూతురు మెడకు వైరు బిగించి చంపేశారు. 2022 ఫిబ్రవరిలో జరిగింది ఈ ఘటన. కన్న కూతురు మెడపై కమిలిన గాయాన్ని గమనించాడు తండ్రి. గాయం ఎలా అయిందని కట్టుకున్న భార్యను, కన్న తండ్రిని అడిగాడు హరికృష్ణ. సరైన సమాధానం చెప్పకపోవడంతో కుమార్తె మరణంపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాలిక తండ్రి హరికృష్ణ. అంతే, ఆ ఒక్క ఆధారంతో కూపిలాగిన పోలీసులు బాలిక హత్య వెనుక ఉన్న మిస్టరీని బయటపెట్టారు. చేసిన నేరాలన్నీ మామా కోడలు ఒప్పుకున్నారు. వీరిద్దరూ కలిసి చేసిన పాపపు పనిని ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించారు పోలీసులు. ఇన్నాళ్లకు ఇద్దరిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఆమె హాస్పిటల్ తరలించే సందర్భంలో ఆమె బాలిక మరణించడం జరిగింది. అట్టి కేసులో మన సత్పల్లి ఏడీజే కోర్టు మేజిస్ట్రేట్ గారు వాళ్ళకి జీవిత ఖైదు శిక్ష విధించడం జరిగింది. ఆనాడు అప్పుడు ఉన్నటువంటి సిఐ ఓ మురళి గారు, అలాగే ఎస్ఐ కవిత గారు ఇద్దరు కేసులు నమోదు చేసి అన్ని సాక్ష్యాలను సేకరించి నేరస్తులకు శిక్ష పడే విధంగా కేసును దర్యాప్తు చేయడం జరిగింది. వారిని సిపి గారు కూడా అభినందించడం జరిగింది. ఎవరెవరికి పడ్డా సార్ శిక్ష? నిందితులు దాంట్లో ఇద్దరు అక్యూజ్డ్ ఉన్నారు. A1, A2కి జీవిత శిక్ష. చూసారుగా, వివాహేతర బంధం చివరకు ఏమైందో. చేసిన నేరానికి మామా కోడలు కటకటాల్లో ఊచలు లెక్కిస్తున్నారు. అభం శుభం తెలియని బిడ్డను చంపేశారు. అనైతిక బంధానికి మొత్తం కుటుంబమే ఆగమైపోయింది. ఈ ఒక్క ఘటననే కాదు, ఏ వివాహేతర బంధమైనా చివరకు విషాదంగానే ముగుస్తుంది అనేందుకు ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్.